అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీలో జరిగిన వరుస ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ డిమాండ్ చేశారు. మావోయిస్టులను ముందుగానే నిర్బంధించి అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు అన్యాయంగా బూటకపు ఎన్కౌంటర్ చేశారని వార్తలు వచ్చాయన్నారు. చట్టవిరుద్ధమైన బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తుందని తెలిపారు. పోలీసులు దాడులు చేసి 50 మందికి పైగా మావోయిస్టులు వారి అనాయులను నిర్బంధించారన్నారు. లొంగిపోవడానికి వచ్చిన మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం అతి కిరాతకంగా బూటకపు ఎన్కౌంటర్లు చేయించిందని ఆరోపించారు. అమిత్ షా ఆపరేషన్ కగార్ పేరుతో మోడీ ప్రభుత్వం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నీతిని తలదన్నేలాగా కనీసం బ్రిటిష్ సామ్రాజ్యవాదంలో బ్రిటిష్ వాళ్ళు పోరాటాన్ని ముగిస్తామన్నా శాంతి చర్చలకు పిలిచి ఆ పోరాటానికి గౌరవం ఇచ్చినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. దేశ స్వతంత్ర పోరాటం. కానీ ఇవాళ నీ దేశ ప్రజలు ఒక సామాజిక సమస్యలపైన సహజ సంపదను కాపాడేటువంటి వాళ్ళు, గిరిపుత్రులు, అటవీ పుత్రులు, కార్పొరేట్లకు దోచిపెడుతున్నటువంటి గనులపైన పోరాటం చేసినటువంటి ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసేటువంటి ఆదివాసీల హక్కులకై ప్రాణాలు అర్పించేటువంటి అన్నలపైన సాగిస్తున్నటువంటి మారణకాండ చాలా దుర్మార్గం. అది ఇవాళ ఛత్తీస్గఢ్ సరిహద్దులు దాటి ఆంధ్రదేశంలో పెద్ద ఎత్తున బూటకపు ఎన్కౌంటర్లు కొనసాగుతూ ఉన్నాయి. ఆశ్చర్యకరం ఏమిటంటే హిడ్మా చనిపోయిన తర్వాత తిరిగి మరలా నిన్న ఉదయం మరొక 7 మందిని టెక్ శంకర్ లాంటి వాళ్ళని కాల్చి చంపి, అది మారేడుమిల్లిలో అలాగే ఉన్నారనమాట. అక్కడే వాళ్ళు అలాగే నిలబడిపోయారు. వాళ్ళు ఏం పారిపోలేదు. కాబట్టి ఇటువంటి బూటకపు ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి. మానవ హక్కుల్ని కాలరాచేటటువంటి విధంగా ఎంతోమంది లొంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో జనజీవన స్రవంతిలోకి వచ్చినటువంటి సందర్భంలో ఇలా ఎన్కౌంటర్స్ పేరుతోటి భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మోడీ ప్రభుత్వం కాల్చి చంపడాన్ని ప్రతి ఒక్క మానవత్వం ఉన్న ప్రతి వారు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. బండి సంజయ్ లాంటి కుహ్నా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వణికిపుచ్చుకున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ఎవరు కూడా ఉండకూడదు, మనజాలకూడదు, సెక్యులర్ భారతదేశానికి కంటగింపుగా తగినటువంటి వాళ్ళు ఈ రోజున చాలామంది కమ్యూనిజం చచ్చిపోయిందని చెప్పి, అర్బన్ నక్సలైట్స్ అని చెప్పి రకరకాల పేర్లు పెడుతున్నారు. ఇవాళ అర్బన్ నక్సలైట్స్ సమాజంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంతకాలం, దోపిడీ ఉన్నంతకాలం విప్లవం అనేటువంటిది వివిధ రూపాల్లో బతికి ఉంటుంది. ఇవాళ మన పక్కనే ఉన్న నేపాల్, శ్రీలంక, మెక్సికో, అనేక దేశాలు, బంగ్లాదేశ్, అనేక దేశాలను చూస్తున్నాం. విప్లవాలు ఎలా ఇవాళ జడన్ పేరుతోటి 25 సంవత్సరాల యువత ఎలా మార్పు కోసం పోరాటం చేసినదో, అందువల్ల వీరుడు మరణించడు, విప్లవం మరణించదు అనేటువంటిది విజ్ఞప్తి తెచ్చుకోవాలని, బూటకపు ఎన్కౌంటర్లపైన వెంటనే న్యాయ విచారణ జరిపించి దానికి బాధ్యులైనటువంటి వారిని చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ అన్నల యొక్క మరణానికి మా సంఘీభావాన్ని, సానుభూతిని కూడా తెలియజేస్తున్నాం. అన్నదాతకు కొండంత అండగా చంద్రన్న ఉన్నాడంటూ మరోసారి అన్నదాత సుఖీభవ రెండోసారి నిధులు విడుదల చేసి రైతుకు భరోసానిచ్చారని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని జగన్ రెడ్డి ఎంత దారుణంగా నట్టేట ముంచారో ఈ గణాంకాలే సాక్ష్యమన్నారు. ఆయన గత 5 ఏళ్లలో రైతులకు 58,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం 39,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రైతును పూర్తిగా దగా చేశారు. ధాన్యం అమ్ముకున్నా రైతుకు డబ్బు లేవని దుస్థితి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు కష్టం విలువ తెలిసి జగన్ రెడ్డి పెట్టిన 1674.47 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించి రైతుకు భరోసా ఇచ్చిందని చెప్పారు. 5 ఏళ్లు రైతులని నెట్టేట ముంచి దగా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ అనే ఒక నినాదంతో పకడ్బందైన పథకాలు, కార్యక్రమాలు, రైతుహిత కార్యక్రమాలతో రైతు కళలో ఆనందం ఈనాడు స్పష్టంగా కనబడుతుంది. గత 5 ఏళ్లలో వ్యవసాయ రంగాన్ని నట్టేట ముంచింది జగన్ ప్రభుత్వం అయితే, ఈనాడు 17 మాసాలలో రైతుల కళలో ఆనందం చూడటమే కాకుండా వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ వ్యవసాయ రంగ అభివృద్ధికి చేదోడు వాదోడుగా నిలిచి ఈనాడు సత్ఫలితాలు సాధిస్తుంది ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం అని సందర్భంగా మనం చేస్తున్నా. గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో 5 సంవత్సరాలలో 58,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండగా రైతాంగానికి
వ్యవసాయ రంగానికి వారు గత 5 సంవత్సరాల్లో 58,000 కోట్లు బదులుగా కేవలం 39 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఆ ప్రభుత్వం రైతులకు దగా చేసిందని సందర్భంగా మనవి చేస్తున్నా. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మరి ప్రభుత్వానికి ధాన్యం అందించిన తర్వాత అమ్మిన తర్వాత రైతులు నెలల తరబడి ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి. వాళ్ళకు రావాల్సిన ధాన్యం డబ్బులు సకాలంలో అందేవి కావు. 2 నెలలు 3 నెలలు ఒక్కొక్కసారి 6 నెలలు కాలం కూడా పట్టేది. ఆ రకంగా ధాన్యం అమ్మిన రైతులు తన ధాన్యం డబ్బుల కోసం పడిగాపులు కాయవలసిన పరిస్థితి ఉండేది. గత ప్రభుత్వ హయాంలో 88,724 మంది రైతులకి ఇవ్వవలసిన 1,01,574 కోట్ల రూపాయలు బకాయిగా పెట్టి ఆ ప్రభుత్వం వెళ్లిపోయిన సంగతిని కూడా ఈ సందర్భంగా గమనించాలి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ సార్వత్రిక సమ్మె చేసిన సందర్భంలో గత ప్రభుత్వం కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కరించి 2024 జూలై నెలలో వేతనాలు పెంపు మిగతా సమస్యలను కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవటం చాలా దారుణమని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి సుబ్బరావమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వస్తే వేతనాలు పెంపు మిగతా సమస్యలన్నీ పరిష్కరిస్తామని సమ్మె సందర్భంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు. అప్పటి నుండి ఇప్పటిదాకా సంబంధిత మంత్రులు నారా లోకేష్ ని అధికారులను 3 సంఘాల ఆధ్వర్యంలో కలిసినప్పటికీ నేటికి వేతనాలు పెంచలేదన్నారు. అంగన్వాడీ కార్మికులపై పనిభారం మోపుతున్నారు తప్ప జీతాలు పెంచడంలో ఆసక్తి చూపడం లేదని మండిపడ్డారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వము మినిట్స్ కాపీ రూపంలో పొందుపరిచినటువంటి అంశాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మాత్రమే పరిష్కారం అయ్యాయి, మిగిలివేమీ కూడా పరిష్కారం కాలేదు. మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్స్ అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమాన పనికి సమాన వేతనాలు పెంచాలని చెప్పి ఇప్పటివరకు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వేతనాలు అయితే పెంచలేదు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు చాలా కష్టతరంగా ఉంది. ఈ యాప్ల వల్ల అంతా ఇంత ఇబ్బందిగా లేదు. అసలు మీరు ఇచ్చినటువంటి మొబైల్స్ ఏది కూడా పనిచేయడం లేదు, నెట్వర్క్ రావడం లేదు. 2G నెట్వర్క్ ఉన్నటువంటి మొబైల్ ఇచ్చారు మీరు, కానీ 5G నెట్వర్క్ అవుతా ఉంది. 2 నెలలు అవుతా ఉంది. ఇంతకు మునుపు మన డైరెక్టర్ గారు చెప్పారు కొత్త మొబైల్స్ ఇస్తామని, కానీ ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. ఈరోజు రకరకాల యాప్లు తీసుకొచ్చారు. సాసా యాప్ అని, పోషన్ ట్రాకర్ యాప్ అని, బిఎస్ యాప్ అని, ఈ విధంగా రకరకాల యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ వర్కర్ల పైన పనిభారం మోపుతున్నారు. మీరు పనిభారం మోపడం బాగానే ఉంది, కానీ ఫస్ట్ వేతనాలు పెంచే దాంట్లో ఈ యొక్క ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్ల సమస్యల పరిష్కారం కోసం గత 2 సంవత్సరాల క్రిందట పోరాటం చేసినప్పటికీ మరి 2 సంవత్సరాల నుండి కూడా ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కూడా అనేక పర్యాయములు మరి కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అంతవరకు కనీస వేతనాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 26,000 రూపాయలు ఇవ్వాలని అనేక పర్యాయములు కలిసినప్పటికీ కూడా కాలయాపన చేస్తున్న సందర్భంలో మరి సంబంధిత అధికారులకు 2 రోజుల నుండి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నిన్ననే కమిషనర్ గారి కార్యాలయంలో చర్చలు జరపడం కూడా జరిగింది. తక్షణమే వేతనాలు పెంచాలని. కమిషనర్ గారు ఏమంటున్నారంటే నా చేతిలో వేతనాలు పెంచే అథారిటీ ఏమీ లేదు, శాఖ మంత్రివర్యులను ముఖ్యమంత్రి వర్యులను ఖచ్చితంగా కలవండి అన్నారు. మరి 2 సంవత్సరాల నుండి సీఎం గారి కోసం విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. మేము మెయిల్స్ ద్వారా పెట్టినటువంటి లెటర్స్ను కూడా వాళ్ళు పరిశీలన చేయలేదు. మరి కూటమి గవర్నమెంటులో ఉన్నటువంటి ఈ నేతలందరూ కూడా ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు రాష్ట్రమంతటా 3 సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికీ వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాము. మరి నేటికి కూడా ఈ మొబైల్ వర్క్ చేయలేక హార్డ్వేర్ సాఫ్ట్వేర్ చేసేటువంటి ఉద్యోగుల కంటే అంగన్వాడీ టీచర్లు ఆన్లైన్ వర్క్ ఎక్కువ చేయలేకపోతున్నాము. అతి కష్టం మీద పర్సనల్ మొబైల్స్లో ఇంటి వాళ్ళ మొబైల్స్లో పనిచేస్తున్నాం. గత 2023 డిసెంబర్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 42 రోజుల పాటు పోరాటం చేసిన సందర్భంగా 7 జీవోల్ని సాధించుకోవడం జరిగింది. అయితే అందులో ముఖ్యమైన జీవో వేతనాలు పెంచాలి, అది నేటికి కూడా అమలవలేదు. మా సమ్మె సందర్భంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరూ కూడా మా టెంట్ల దగ్గరకు వచ్చి
మా ప్రభుత్వం వస్తే మీకు వేతనాలు పెంచుతాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా నేటికి వేతనాల సమస్య అనేది పరిష్కారం అవ్వలేదు. ఇప్పటికీ కూడా మేము అనేక పర్యాయాలు మినిస్టర్ గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, వీళ్ళందరినీ కూడా కలవటం జరిగింది. కానీ మా సమస్య అయితే పరిష్కారం అవ్వలేదు. అందుకనే డిసెంబర్ 12వ తారీఖుకి మేము సమ్మె చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భంగా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాము. డిసెంబర్ 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు, ప్రదర్శనలు, నిరసనలు అనేవి తెలియజేస్తున్నాం 3 సంఘాల ఆధ్వర్యాన. అప్పటికీ కూడా ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం 3 సంఘాల నాయకుల్ని పిలిచి చర్చించి మా సమస్యలు పరిష్కరిస్తుందా లేదా, పరిష్కరించకపోతే డిసెంబర్ 12 తర్వాత మళ్ళీ మేము సమ్మెలోకి వెళ్ళడానికి 3 సంఘాలు కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రిజర్వేషన్ వర్గీకరణపై 2024 అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పుకు అభినందనలు తెలియజేస్తూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఏబీసీ గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ చట్టం చేసి మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయం చేసిన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాదిగ జాతి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోకు వెంకటేశ్వరరావు మాదిగ చెప్పారు. గాంధీనగర్ ఎంఆర్పీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్వర మాదిగ మాట్లాడుతూ డిసెంబర్ 4వ తేదీన విజయవాడ జింకానా గ్రౌండ్ లో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు. మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ సాధించిన సందర్భంగా 3 దశాబ్దాల మాదిగల మహోద్యమ విజయోత్సవ సభకు మాదిగలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ వర్గీకరణపై 2024 అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పుకు అభినందనలు తెలియజేస్తూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఏబీసీ గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ చట్టం చేసి మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయం చేసిన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాదిగ జాతి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోకు వెంకటేశ్వరరావు మాదిగ చెప్పారు. గాంధీనగర్ ఎంఆర్పీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్వర మాదిగ మాట్లాడుతూ డిసెంబర్ 4వ తేదీన విజయవాడ జింకానా గ్రౌండ్ లో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు. మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ సాధించిన సందర్భంగా 3 దశాబ్దాల మాదిగల మహోద్యమ విజయోత్సవ సభకు మాదిగలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇప్పుడున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 1996లోనే మాదిగల ఆత్మగౌరవ సభకు వచ్చి మీకు జరిగిన అన్యాయాన్ని మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున బాధ్యత తీసుకొని మీకు అండగా నిలబడతామని మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం దగ్గర జరిగినటువంటి మీటింగ్లో ఆయన పాల్గొని మాకు భరోసా ఇవ్వటం అనేది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 1999లో వర్గీకరణ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి మాదిగలకి సామాజిక న్యాయం చేసింది మరి గతంలో ఆయన ప్రభుత్వ హయాంలో జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి. మాదిగల ఉద్యమాన్ని గుర్తించి మాదిగలకు అండగా నిలబడి అనేక సందర్భాల్లో మరి అనేక రాజకీయ పార్టీలను కూడా విస్తృత స్థాయిలో కదిలించడానికి ఆయన చేసిన కృషి కూడా ఎనలేనిది. మాదిగలకు ఒక పరిష్కారం చూపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం. ఆయనకి మేము గతంలో అనేక ఎన్నికలు వచ్చినప్పుడు మేము అండగా నిలబడ్డాం. అది గుర్తించి మాదిగలకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఖచ్చితంగా ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాదిగలకు చట్టం చేసినందుకు గాను మాదిగలకే కాదు 59 కులాలకు అంటే మాల, మాదిగ, రెల్లి, డక్కలి, మాస్టిన్ అన్ని కులాలకు సామాజిక న్యాయం చేసినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ అనేక సిపిఐ, సిపిఎం లాంటి అనేక రాజకీయ పార్టీలు కూడా మాదిగల విషయంలో అందరూ కూడా ఇది ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగాలని మద్దతు ఇచ్చినందుకు వారందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి డిసెంబర్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి 13 జిల్లాల నుంచి విజయవాడలో
చలో జింకానా గ్రౌండ్ చలో విజయవాడకి పిలుపునిచ్చి 4వ తేదీన జింకానా గ్రౌండ్లో మాదిగల విజయోత్సవ నిర్వహిస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది 32 ఏళ్ళుగా మాదిగలు చేసిన ఈ పోరాటానికి ఒక విజయోత్సవ సభగా అన్ని సంఘాలను కూడా నాయకులను ఆహ్వానిస్తున్నాం, ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీల ప్రకారం బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును పనిచేయించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎన్టీఆర్ జిల్లా సిఐటియు వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 25 లక్షలకు పైగా భవన నిర్మాణ రంగంలో ఉపాధి పొందుతున్నారని, వీరిలో 18 లక్షలకు పైగా బిల్డింగ్ వర్కర్ వెల్ఫేర్ బోర్డులో వేరు నమోదు చేసుకున్నారని చెప్పారు. నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పనిచేయించి పథకాలు కొనసాగించాలని కోరుతూ సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నేత శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో 12, 14 మెమో జారీ చేసి వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపేసి కోట్ల రూపాయలు కార్మిక సంక్షేమ నిధులు ఉన్న అప్పటి ప్రభుత్వ పథకాలను నిలిపివేయటం జరిగిందని, ఆ సమయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో టీడీపీ నేతలు తమకు పూర్తి సంఘీభావం తెలిపి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చి ఆ హామీలను అమలు చేయకపోవటం చాలా దారుణమని మండిపడ్డారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు 96 చట్టం, ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పథకం కూడా ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయాలని గత 37 ఏళ్ల పోరాటం చేసి 2007లో మనకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చట్టం జరగడం అనేది జరిగింది. 2007 నుంచి కూడా 2 సంవత్సరాల కాలం పోట్లాడితే కానీ 2009 ఆగస్టు 15 సందర్భంగా మన భవన నిర్మాణ కార్మికుల్ని నమోదు చేసుకోవడం అనేది జరిగింది. మరి 2007 నుంచి 2009 వరకు సుమారుగా ఒక 100 కేసులు మా పైన పెడతాం అనేది జరిగింది. ఈ 100 కేసులు కూడా కొట్టి లాస్ట్కి చట్టం చేయాల్సినటువంటి పరిస్థితి ఆ రోజున వచ్చింది. ఆ రోజునటువంటి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పింది ఏంటంటే సంక్షేమ బోర్డుని ప్రారంభిస్తాం, దీనికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి, ఇది ఎలా చేయాలని చెప్పి ఆయన మళ్ళీ ఈ 2 సంవత్సరాల కాలం కూడా గడిపింది. అయితే దానికి ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే ప్రతి భవన నిర్మాణం దగ్గర కూడా 10 లక్షలటువంటి దాటినటువంటి కన్స్ట్రక్షన్ దగ్గర 1% సెస్ వసూలు చేసి ఆ సెస్లో వచ్చినటువంటి డబ్బుని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలని చెప్పి ఆ చట్టం చేయడం అనేది జరిగింది. మరి 2009లో చేసినటువంటి చట్టాన్ని 2019 వరకు 10 సంవత్సరాల కాలం భవన నిర్మాణ కార్మికులు ఈ చట్టంలో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా అనుభవించారు. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా చాలా కార్యక్రమాలు మేము చాలా పథకాలు ఇస్తున్నాం, ప్రత్యేకించి భవన నిర్మాణ కార్మికులకి ఈ సంక్షేమ చట్టం అమలు చేయాల్సిన పని లేదని చెప్పి 12, 14 మెమో ఇచ్చి ఈ సంక్షేమ బోర్డుని అంటే నిలుపుదల చేయడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. పోరాటాలు చేస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పక్కన కూడా చీమ కుట్టినంత కూడా అనిపించలేదు. కేవలం దానివల్లే ఈ రోజున ఆయన గవర్నమెంట్ లేకుండా పోవడానికి కారణం కూడా అదే అనేది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. భారత్ కమ్యూనిస్ట్ పార్టీ 100 వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 29, 30 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లా వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనిపూడి శంకర్ చెప్పారు. 2 రోజుల పాటు జరుగుతున్న వర్క్ షాప్ కు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, డివిజన్ కమిటీలు హాజరు కావాలని పేర్కొన్నారు. నగరంలోని దాసరి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దోనిపూడి శంకర్ మాట్లాడుతూ డిసెంబర్ 26న ఖమ్మంలో జరుగుతున్న 100 సంవత్సరాల వేడుకలకు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు హాజరవుతున్నారని చెప్పారు. 2 రోజుల పాటు జరగనున్న ఎన్టీఆర్ జిల్లా వర్క్ షాప్ కు వివిధ అంశాలపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి రామకృష్ణ హాజరవుతున్నారని తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ శతవసంతాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి ఆధ్వర్యాన నవంబర్ 29, 30వ తేదీలలో వర్క్షాప్ జరుగుతుంది. ఈ వర్క్షాప్ని జయప్రదం చేయాల్సిందిగా గ్రామ శాఖ, డివిజన్ల శాఖ, మండలాలు, పట్టణ నగర శాఖ కార్యదర్శులు, ప్రజా సంఘాల బాధ్యులు, జిల్లా కౌన్సిల్ స్థాయి వారంతా కూడా ఈ వర్క్షాప్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా పాత్రికేయ ముఖంగా ప్రజానీకానికి, పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేకించి 100 వసంతాలు నిండిన సందర్భంగా ఖమ్మంలో జరగబోయేటువంటి
శతవార్షిక ప్రదర్శన పెద్ద ఎత్తున డిసెంబర్ 26వ తేదీన ఖమ్మంలో లక్షలాది మందితో జరుగుతున్నటువంటి సందర్భంగా ఆ జయప్రద సన్నాహకాల్లో భాగంగా ఆంధ్రదేశంలో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో అన్ని మండలాల, పట్టణాల, నగరాల పార్టీ శ్రేణుల్ని ఉత్తేజితపరచడానికి ఈ వర్క్షాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. 29వ తేదీన ఈ వర్క్షాప్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఈశ్వరయ్య గారు ప్రారంభిస్తారు. అలాగే తరువాత శతవసంతాల కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం అనేటువంటి అంశం పైన సీనియర్ కమ్యూనిస్టు నాయకులు, అనుభవజ్ఞులు కామ్రేడ్ ఈడ్పుగంటి నాగేశ్వరరావు గారు ప్రసంగిస్తారు. తరువాత రైతాంగ సమస్యలపైన, పాలకుల విధానాలపైన మాజీ మంత్రివర్యులు వడ్డే సోమాధీశ్వరరావు గారు ప్రసంగిస్తారు. 30వ తారీఖున రెండవ రోజు ఉదయం సెషన్ని సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి రామకృష్ణ గారు ఈ జనగణన, కులగణన, రిజర్వేషన్స్ అనేటువంటి అంశం పైన ప్రసంగిస్తారు. అలాగే జిల్లా సమితి కార్యవర్గ సమావేశాలలో కూడా భవిష్యత్తు కార్యక్రమాలపైన సుదీర్ఘమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ చర్చలో కూడా జిల్లా సమితి సభ్యులందరూ కూడా పాల్గొంటారు. అందువల్ల ఈ వర్క్షాప్ని రాబోయేటువంటి కాలానికి శతవసంతాల నిండిన సందర్భంగా సిపిఐ మరింత పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానికి ఈ వర్క్షాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్క్షాప్ని జయప్రదం చేయాల్సిందిగా ఎన్టీఆర్ జిల్లా శ్రేణులకి, అన్ని శ్రేణులకు కూడా సిపిఐగా విజ్ఞప్తి చేస్తుంది. ఈ నెల 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు పొరుగువారి హక్కులు అనే దేశవ్యాప్త ఉద్యమం చేపడుతున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ సౌకత్ ఫహీం తెలిపారు. పొరుగువారితో మమేకమవుతూ వారి పట్ల సాటి మనిషిగా ప్రతి ఒక్కరూ ఉండాల్సిన నైతిక విలువలు తెలియజెప్పడమే ఈ ఉద్యమం లక్ష్యమన్నారు. ఉద్యమం ద్వారా మన పొరుగువారితో ఎలా మెలగాలో ఆవశ్యకతను తెలియజేస్తామని అన్నారు. జమాతే ఇస్లాం హిందీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు పొరుగువారి హక్కులు అనే ఉద్యమం దేశవ్యాప్తంగా జరుగుతుందని ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ సౌకత్ ఫహీం తెలిపారు. ఈ ఉద్యమానికి సంబంధించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా జమాత్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సౌకత్ ఫహీం మాట్లాడుతూ దేశంలోని దేశవాసులంతా మమేకమై పొరుగువారి పట్ల ప్రతి ఒక్కరూ పాటించవలసిన నైతిక విలువలను ఇస్లామియా బోధనలో వెలుగులో ప్రజలకు పరిచయం చేయటం ఈ ఉద్యమం లక్ష్యమని తెలియజేశారు. ఉద్యమ కన్వీనర్ అబుల్ హస్మీన్ సుఫీ మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో ఒకే చోట నివాసం ఉంటున్నా కూడా ప్రజల మధ్య సంబంధాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ఈ ఉద్యమాన్ని చేపట్టడం ద్వారా మానవుల మధ్య ఉండవలసిన ప్రేమ, అనురాగం, సహాయ సహకారాలను గుర్తు చేస్తూ సాటి పొరుగు వారితో మనం కలిగి ఉండవలసిన బాధ్యతను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీముద్దీన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమంలో భాగంగా వ్యక్తిగతంగా, సామూహికంగా ప్రజలకు పొరుగువారి హక్కుల గురించి అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ నెల 21 నుంచి ఈ నెల 30 వరకు 10 రోజులు ఆదర్శ పొరుగువారు ఆదర్శ సమాజం అనే ఒక స్లోగన్తో భారతదేశంలో మన రాష్ట్రంలో ఒక ఉద్యమం నిర్వహిస్తుంది. ఈ ఉద్యమం యొక్క లక్ష్యం ఏమిటంటే భారతదేశంలో సమాజం ప్రేమ, అభిమానాలు, శాంతితో మంచిగా మెలగాలని, ఆ తర్వాత హేట్ కల్చర్ని ఎరాడికేట్ చేయాలని, ముస్లిం సమాజాన్ని మేము కోరేది ఏమిటంటే ఇస్లాంలో ఏదైతే పొరుగువారు హక్కులు ఉన్నాయో ఈ హక్కుల గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ఎక్కువగా గట్టిగా చెప్పారన్నమాట. తద్వారా ఆ రోజు సమాజంలో అందరూ కలిసిమెలిసి చాలా ప్రేమాభిమానాలతో ఉండేవారు. ఈ యొక్క టీచింగ్ ని, ఈ యొక్క ఆదర్శాలని ఈ ఉద్యమం ద్వారా మేము చెప్పేది ఏమిటంటే ప్రతి ముస్లిం తన యొక్క పొరుగు వారితో ప్రేమతో ఉండాలి, సహకరిస్తూ ఉండాలి. వాళ్ళ యొక్క ఏదైతే కష్ట సుఖాలు ఉన్నాయో ఆ కష్ట సుఖాలని పాలు పంచుకోవాలి. ఇట్లాగా చేస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో 10% ఉన్న ఈ ముస్లింలు 90% మనకు పొరుగువారవుతారు. ఈ పొరుగువారితో చాలా ప్రేమతో మెలిస్తే మా ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజలు సుఖ సంతోషాలతో గడుపుతారు. సో ఇదే మా యొక్క ముస్లిం సమాజాన్ని కూడా కోరుకుంటున్నాం. ఆ తర్వాత వాళ్ళు కూడా ఒకరినొకరు మంచిగా ఉంటూ మన యొక్క రాష్ట్ర ప్రజలతో కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటున్నామండి. తద్వారా నా తర్వాత కూడా తెలుగులో మంచిగా మాట్లాడతారు. వాళ్ళని నేను సమయం ఇస్తాను. సో ఇంతతో నా మాటను ముగిస్తున్నాను. ముఖ్యంగా నేడు సమాజంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడాను సెల్ఫిష్గా కేవలం వారి
స్వలాభం కోసం, వారి స్వీయ రక్షణ కోసం మాత్రమే భావిస్తున్నారు. కానీ పొరుగువారు ఏ విధంగా ఉన్నారు, వారి కష్టాలేంటి, లేదంటే వారి ఇబ్బందులేంటి, లేదంటే కనీస మానవీయ విలువలు కూడా కొరవడినటువంటి ఆధునిక సమాజంలో పొరుగువారి పట్ల ఎలాంటి హక్కులు కలిగి ఉండాలి, వారి శ్రేయస్సును ఏ విధంగా మనం కోరాలి, ఇవన్నీ కూడాను నేటి సమాజంలో కనుమరుగవుతున్నాయి. ఈరోజు విల్లాస్ కానీ, పెద్ద పెద్ద భవనాలు కానీ, అపార్ట్మెంట్స్లా ఒకవేళ చూసినట్లయితే వారి గదిలో లేదంటే వారి ఇంటిలో మాత్రమే పరిమితమైపోవడం, వారి పొరుగింట్లో ఏం జరుగుతుంది, మంచి ఏంటి, లేదంటే ఎవరి సహాయ సహకారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడాను నేటి సమాజంలో కనుమరుగపోవడం జరిగింది. కాబట్టి మహనీయ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదేవిధంగా ఖురాన్ బోధనలు కూడా ఏం చెప్తాయంటే, మీ పొరుగువారు ఎవరైనా కానివ్వండి, కుల మతాలకు అతీతంగా వారి హక్కును నెరవేర్చడం ఒక విశ్వాసిగా, ఒక ముస్లింగా మీ బాధ్యత అని తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఒక ప్లూరల్ సొసైటీలో, మిక్స్డ్ కల్చర్లో ఉన్నాము. ఈ ఉద్యమం బేసిక్గా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా ఒకే డేట్లో 21 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు 10 రోజుల వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని నడపాలి అని జమాతే ఇస్లామీ హింద్ దేశ నాయకులు నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమ సందర్భంగా చేయబోతున్నటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, మన పొరుగు వారితో సరైనటువంటి సంబంధాలను ఏర్పరచుకోవడం, ఒక మంచి పొరుగువారిగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం, మన ద్వారా మన ఇరుగు పొరుగు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి కావలసినటువంటి మెటీరియల్ని మనం తయారు చేయడం జరిగింది. ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ 3 భాషలలో కూడా ఇస్లాం బోధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మొట్టమొదటిగా ట్రాన్స్లేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా వాటిని పంపిణీ కూడా చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మన ఉద్యమ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి సమాజంతో మమేకమై ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతంగా చేయాలనేటటువంటి ఒక ఆలోచనతో అనేక కార్యక్రమాలు నిర్ణయించుకున్నాం. దాంట్లో ఒకటేంటంటే పొరుగువారితో సంబంధాలు ఏర్పరచుకోవడం, వాళ్లతో టీ పార్టీలు పెట్టడం, వాళ్లతో గెట్ టుగెదర్ మీటింగ్స్ ఏర్పరచుకోవడం, అదేవిధంగా సెల్ఫీ పాయింట్స్ని ఏర్పాటు చేయడం, స్థానిక మొహల్లాలో ఏరియాలో ఉండేటువంటి అపరిశుభ్రతను దూరం చేసి ఒక మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా ప్రయత్నాలు చేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.